కిందటి ఎపిసోడ్లో పాండవులు కౌరవులు పుట్టటం గురించి విన్నాం. కుంతి మాద్రికి తన మంత్రం గురించి చెప్తే మాద్రి అశ్విని దేవత అంశంలో నకుల సహదేవుల్ని కన్నది. అక్కడ గాంధారి 100 మంది కొడుకుల్ని ఒక కూతుర్ని కన్నది. ఇలా పాండురాజుకి ధృతరాష్ట్రుడికి ఉన్న భార్యలందరూ పిల్లల్ని కన్నారు. తర్వాత ఏమైంది? పాండురాజుకి 5 కొడుకులు పుట్టారు. ధృతరాష్ట్రుడికి 100 మంది. పాండురాజుకి పిల్లలే ఉండరు అనుకుంటే దేవతల అంశంలో మెరిసిపోయే వజ్రాల్లాగా కొడుకులు పుట్టారు. కాలం కాస్త కలిసొస్తే కష్టాలు మర్చిపోతాం, కాలం బాగా కలిసొస్తే సుఖాల కోసం పరిగెడతాం. శాపం వల్ల బ్రహ్మచర్యాన్ని భరిస్తున్న పాండురాజుకి కొడుకుల వల్ల వచ్చిన ఆనందంతో పాటు వసంతకాలం తెచ్చిన ఆహ్లాదం కూడా తోడైంది. ఆ శతశృంగ పర్వతం మీద చల్లని గాలులు వీస్తూ కొత్త చిగురులు పూస్తూ కోరికలకి కొత్త ఉత్సాహానికి దారి చూపే ఆ వాతావరణంలో అందంగా అలంకరించుకుని మాద్రి కనిపించింది. సాధారణంగానే అందానికి పెట్టిన పేరైన మాద్రికి పాండురాజుకి దూరం ఉండటానికి కుంతి చూసుకునేది. ఆ రోజు ఆవిడ బ్రాహ్మణులకి అర్జునుడి పుట్టినరోజు సందర్భంగా భోజనం పెట్టే పనిలో ఉంది. పాండురాజు తనని తాను నియంత్రించుకోలేక మాద్రితో కలవటానికి ప్రయత్నించాడు. మాద్రి నివారించింది, కానీ ఆయన ఆగకుండా బలవంతంగా కలవబోయాడు. అంతే, మునిశాపం పనిచేసింది. కుంతి తిరిగి వచ్చేసరికి పాండురాజు మరణించి పడి ఉన్నాడు. మాద్రి అయిన పాదాల దగ్గర పడి ఏడుస్తూ ఉంది. కుంతి లోకం తల్లకిందులైపోయింది. ఆవిడ నేరుగా కాకుండా మాద్రిని ఒక మాట అంది. మన భర్త ప్రేమని పొందటంతో పాటు కాపాడుకునే బాధ్యత కూడా ఉంది నాకు. మాద్రి, ఏడవకు, పక్కకు జరగని తోసి భర్త పరిస్థితిని చూసింది. శతశృంగం మీద ఉన్న ఋషులు కూడా వచ్చి పరీక్షించారు, మరణ వార్తని నిర్ధారించారు. పసితనంలో ఉన్న యుధిష్ఠిరుడు తండ్రి వేలు పట్టుకుని ఆడుకునే వయసులో అతని శవాన్ని మంటల్లో కాల్చే కట్టె పట్టుకుని మరొక చేత్తో తల్లి చేయి పట్టుకుని బిక్కుబిక్కుమని ఏడుస్తున్నాడు. కుంతి కూడా భర్తతో పాటు లోకాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంది. మాద్రికి పిల్లల్ని చూసుకోమని చెప్పింది. కానీ మాద్రి అడ్డుపడింది. నేను భర్త కామానికి చనిపోతాడని తెలిసి కూడా బుద్ధి లేకుండా అందంగా తయారై కనిపించా. నేను భర్త సంగమ సుఖాన్ని కోరితే నివారించలేక ఆయన చావుకి దారి తీశా. అక్క, నీకున్న నిబద్ధత నిగ్రహం నాకు లేవు. నీకున్నట్లు ఈ పిల్లల్ని పెంచే శక్తి నాకు లేదు. నేను చేసిన పనికి మన భర్తతో పాటు నేనెళ్తా ఈ మంటల్లో కాలిపోవడానికి, అనుమతినివ్వు అంది. తన పిల్లల్ని ముద్దాడి కళ్ళ నీళ్లు ప్రవాహంలో కారుతూ కుంతిని కౌగిలించుకుంది. మాద్రి పాండురాజుతో వెళ్ళిపోవటానికి నడిచింది. కుంతి కూడా కొడుకు చెయ్యి వదిలి ముందుకెళ్ళి ఆ భర్త శవాన్ని చూస్తూ ఏడుస్తోంది. ఆ కట్టె పట్టుకున్న యుధిష్ఠిరుడు జీవితంలో మొదటి యుద్ధంలోకి దిగాడు. అమ్మ వదిలి నా చేతి కింద 4 తమ్ముళ్ళు చేరారు. భయంతో బాధతో దిక్కుతోచక, అసలు తండ్రి లేకుండా వాళ్ల ఉనికి ఏంటో తెలియక బిత్తరపోయి చూస్తున్న 4 తమ్ముళ్లను చూశాడు. తన కన్నీరు ఆగిపోయింది. కట్టె పట్టుకున్న పిడికిలి బిగిసింది. 4 తమ్ముళ్ళని అతని బలమైన భుజాలతో పట్టుకుని ఓదార్చాడు. స్థిరంగా నిలబడ్డం అవకాశం కాదు, అవసరమైంది. తండ్రి శవాన్ని దహనం చేసి అమ్మ చేయి పట్టుకుని అన్నాడు, ఏడవకమ్మా, నేనున్నాగా, ఏడవకు. ఆ పసివాడు యుధిష్ఠిరుడు ఇంటి పెద్దయ్యాడు. తమ్ముళ్ళకి దిక్కయ్యాడు. తల్లికి ధైర్యం చెప్తూ ఇంటికి తీసుకెళ్ళాడు. శతశృంగ పర్వతం మీద ఋషులందరూ కలిసి పాండురాజు చనిపోయిన 11వ రోజు కుంతి దగ్గరికి వచ్చారు. అమ్మా కుంతి, నీ భర్తతో పాటు ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడిపావు. ఏ కారణానికి మీరు రాజ్యత్యాగం చేసేలా ముని ఆశ్రమంలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇక అవసరం లేదు. నీ కొడుకులు దేవతాంశలలో పుట్టిన సింహాలు. అవి రాచవీధుల్లో ఠీవిగా తిరగాలి. హస్తినకు మీరు వెళ్ళి ఈ పిల్లలు అక్కడ పెరగటం మంచిది. అక్కడైతే భీష్ముడు విదురుడు ఉంటారు. మంచి చెడు తెలిసిన పెద్దలు బంధువుల మధ్య పిల్లలు పెరగాలి. నీకు తోడుగా మేం కూడా వస్తాం. వీళ్ల జన్మ వివరాల్ని, వీళ్ల పరిస్థితిని ధృతరాష్ట్రుడికి మేము వివరిస్తాం. నీకు మేలు కలిగేలా చేస్తాం. ఏమంటావు అని అడిగారు. కుంతి బాగా ఆలోచించి అదే సరైన పని అని ఒప్పుకుంది. పాండురాజు మరణం అక్కడ హస్తినలో ధృతరాష్ట్రుడికి తెలిసింది. భీష్ముడు విదురుడు అందరికన్నా ప్రజలు చాలా బాధపడ్డారు. ఇంత గొప్ప రాజు ఇలా చనిపోవటం ఏంటి అనుకున్నారు.
అలాగే కుంతి కొడుకులతో కలిసి వస్తుంది అని తెలిసింది. తమ్ముడికి అంత్యక్రియలు చేసి ఆయనకి చేయాల్సిన మర్యాదలన్నీ చేసి ఎంతో ఘనమైన వీడుకోలను అక్కడ హస్తినలో ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు పెద్దలందరూ చేశారు. చేసిన తర్వాత కుంతి కొడుకులతో వస్తుంది, ఈ బాధ నుండి వాళ్ళని కూడా మనం బయట పడవేయాలని చెప్పి జనాలు వెంటనే అంత బాధలో కూడా పరుగు పరుగున వెళ్ళి వీధులని శుభ్రం చేశారు. ముగ్గులు వేసి స్వాగతం చెప్తూ బయటే నిలబడ్డారు. రాజు కొడుకులట, దేవతలకి పుట్టారట, చూద్దాం అనుకున్నారు. గొప్ప గొప్ప ఋషులతో కలిసి కుంతి 5 పాండవుల్ని నడిపిస్తూ తీసుకొచ్చింది. జనం అసలు కళ్ళార్పకుండా చూస్తున్నారు. ఆ ఋషుల తేజస్సు వల్ల కాళ్ల మీద పడిపోతున్నారు. పైకి లేచి ఆ పిల్లల్ని చూస్తే ఒక్కొక్కడు ఏమందం అనుకుంటున్నారు. ఆ పెద్దవాడు చూడండి, అచ్చం పాండురాజులాగానే ఉన్నాడు. ఇతను భీముడా? అంత చిన్నవాడైనా శరీరం చూడండిరా, కొండల్ని పిండి చేసేయచ్చు. ఆహా, అర్జునుడైతే అమ్మలాగానే ఉన్నాడు. ఇతను ఇంద్రుడి అంశట. ఇంద్రుడైనా అసలు ఇంత అందంగా ఉంటాడా? ఇక నకులుణ్ణి చూసైతే మాటలు లేవు. కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఇంత అందం ఏంట్రా దేవుడా అనుకున్నారు. అసలు ఈ పిల్లవాడు మనిషేనా? ఇక సహదేవుడి వినయం. ఇతను చూడండి, అసలు ఆ ఋషులకు ఏమాత్రం తీసిపోని మహాజ్ఞానిలా ఉన్నాడు. ఇలా అందరినీ చూసి అనుకుంటూ జనమంతా గుసగుసలాడుకుంటూ ఆనందపడుతున్నారు. ఇలాంటి సింహాల మనకి రాకుమారులు. ఏం భాగ్యం! తండ్రి పోయిన బాధ మొహాల్లో కనబడుతుంటేనే ఇంత అందంగా ఉన్నారే, ఆ తండ్రి కూడా ఉంటే ఎంత బాగుండేదో, ఇంకా వెలిగిపోయేవాళ్ళు. చూడటానికి అసలు మన కళ్ళు సరిపోయేవి కాదు అనుకున్నారు. అలా నడుస్తూ నగరం మధ్యలో ఉన్న కోటకి చేరారు. భీష్ముడు, విదురుడు మహాస్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఏనుగులు పూలు జల్లుతూ ఘనస్వాగతం పలికాయి. ధృతరాష్ట్రుడు తన 9 కొడుకుల్ని తీసుకుని ఎదురొచ్చాడు. అందరి మొహాల్లో బాధ. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ కూడా మొదటిసారి సోదరుల్ని చూసి ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. ఇలా మొదటిసారి హస్తిన సభకొచ్చిన పాండవులు ఆ సభని చూసి ఆశ్చర్యపోయారు. కొంచెం భయపడ్డారు. ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద కోట, ఇంత పెద్ద నగరం, అసలు ఈ ప్రపంచం ఏంటి అనుకున్నారు. సభ మొత్తం దద్దరిల్లేలాగా జనాలు పాండురాజుకి జయ జయధ్వానాలు చేశారు. ఒళ్ళు గగురు పుడిచే స్వాగతాన్ని చూసి కుంతి కన్నీరు మున్నీరైంది. గాంధారి కుంతిని ఓదారుస్తూ లోపలికి తీసుకెళ్ళింది. సభలో అందరూ సర్దుకున్నాక వచ్చిన ఋషులలో ఒక వృద్ధుడు పెద్దవాడు మాట్లాడాడు. ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముడు ఎంతో ధర్మాత్ముడు. ఇంత సామర్థ్యం, ఇంత పౌరుషం ఉన్నా వినయ విధేయతలతో ఉన్న పాండురాజు విధివశాత్తు శాపానికి గురయ్యి అనువుకాని కాలంలో చేసిన పొరపాటు వల్ల మరణించాడు. కానీ ఈ మహాపతివ్రత చేసుకున్న పుణ్యం వల్ల, దూర్వాసుని వరం వల్ల ఈ 5 కొడుకుల్ని పాండురాజు ఆజ్ఞ మేరకు కన్నది. వీళ్ళు పారమధార్మికంగా నడుచుకునే నీ తమ్ముడికి పుట్టిన బిడ్డలు, నీ కురువంశానికి చెందినవారు. వీరిని స్వీకరించు. తండ్రి లేని వీళ్ళని నీ పిల్లలుగా చూసుకోమని మా అందరి అభ్యర్థన అన్నాడు. ధృతరాష్ట్రుడు లేచాడు. ఆ మాట్లాడిన ఋషికి నమస్కరించి, నా తమ్ముడు కళ్ళు లేని నాకు చూపు లాంటివాడు. ఈ రాజ్యభారం మొత్తాన్ని తను మోసి నాకు ఐశ్వర్యాన్ని, సుఖాన్ని ఇచ్చాడు. వాడు లేని లోటు నాకు ఎప్పటికీ తీరదు. వాడి పిల్లలకి తండ్రినై వాళ్ళ ఆలనా పాలనా చూస్తూ ఉండటం నా తమ్ముడికి నేను చేయగలిగే వాటిల్లో అతి చిన్న సాయం. మా వంశం పట్ల, ఈ రాజ్యం పట్ల మీకున్న మర్యాదకి, ప్రేమకి ఎంతో సంతోషం. మీరందరూ మా అతిథి సత్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు. వారు దీవించి అక్కడి నుండి అంతర్ధానం అయిపోయారు. పాండవులు, కౌరవులు మొత్తానికి ఒక చూరు కింద చేరారు. ఆ మరుసటి రోజే వ్యాసుడు అక్కడికి వచ్చాడు. తల్లి సత్యవతిని, అంబిక, అంబాలికల్ని కలిశాడు. ఏకాంతంలో మాట్లాడుతూ అన్నాడు, అమ్మా, కాలం చాలా విచిత్రమైనది. ద్వాపరయుగం అయిపోయే సమయం దగ్గర పడింది. కలి రాబోతున్నాడు. అకారణ కోపాలు, ద్వేషాలు, అసూయలు సమాజంలో బాగా పెరిగిపోతాయి. ఆశకి హద్దు పద్దు ఉండదు. నోటికి చేతికి కావాల్సింది, అక్కర్లేంది ఉండదు. ఇవన్నీ కూడా కలి ప్రభావాలే. అలాంటి కలిపురుషుడి అంశతో ఈ ఇంట్లో ఒకడు పుట్టాడు. పాండురాజు మరణంతో పాకం గట్టిపడింది.
రాజకీయం కూడా కలిసి కురుపాండవులు ఒక చోటికి చేరారు. ఇక ఇక్కడ శాంతి ఉండదు. మీరు వయసైపోయి మీ కర్తవ్యాల్ని తీర్చుకున్నవారు నా మాట విని వానప్రస్థాన్ని స్వీకరించండి, తపస్సులో శేషాన్ని పూర్తి చేయండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహాని హెచ్చరికగా తీసుకుని ముగ్గురు ఆడవాళ్ళు అత్తాకోడళ్ళు తపోవనానికి వెళ్ళిపోయారు. ప్రశాంతమైన తపస్సు చేసుకుని ఉత్తమ లోకాల్ని పొందారు. సింహాసనం అంటేనే అధికారం. ఆ అధికారం అవకాశం ఉన్న ప్రతి వాణ్ణి రమ్మని పిలుస్తుంది, కూర్చోమని ఊరిస్తుంది, అడ్డొచ్చిన వాణ్ణి తోసేయమని కవ్విస్తుంది. అందున గుడ్డిరాజు పాలించే ధనరాశి హస్తిన. ఇలాంటి సంపద కాదది. ఆ హక్కు కోసం ధర్మంగా ఎదురు చూస్తూ పెరుగుతున్నవాడు ఒకడు, అది లాక్కోవచ్చన్న ఉద్దేశంతో పాటు పెరుగుతున్నవాడు ఇంకొకడు. మహాభారతం ఇప్పుడే మొదలైంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.